10 స్టోరీలు, 10 జానరస్ ఉంటాయి. అంటే ఇందులో 2 ప్రేమ కథలు, మిగతావన్నీ కూడా అంటే నా సినిమాల్లాగే ఇందులో సామాజిక అంశాలని మాక్సిమం స్పృశించాను ఇందులోన. ఇది ఫస్ట్ పుస్తకం. అంటే నేను సినిమాల్లోకి రాకముందు రాసిన కథలున్నాయి. ఆ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత కథలు రాయడం తగ్గింది. ఓన్లీ సంకలనాల్లో వచ్చేనవి. కొత్త కథ, లేకపోతే ఆధునిక తెలుగు కథ ఇలాంటి సంకలనాల్లో నా కథలొచ్చేవి. ఎవరిని అడిగితే రాయడం తప్ప, రాయడం అనేది తగ్గిపోయింది. సినిమాలకి పనిచేసే దీంట్లో తగ్గిపోయింది. బట్ ఈ సంవత్సరం ఎలాగైనా ఇంక పుస్తకం తీసుకురావాలి. ఇంకా మళ్ళీ సినిమాల్లో పడిపోతే ఇంక చేయలేమని చెప్పి అంతా ఒక కాంపిటీషన్‌గా తీసుకొచ్చాను. 10 స్టోరీస్ ఉన్నాయి ఇందులో. సో, అన్నీ కూడా చాలా పేరు తెచ్చిన కథలున్నాయి అందులో నావి. సవర్లకొండ 10 స్టోరీస్‌లో అదొక కథ. నా బుక్ గురించని కాదు. ఏ పుస్తకమైనా సరే ఒక పుస్తకం చదివితే మనకు ఒక జీవితం దొరుకుతుంది ఆ పుస్తకంలో. సో, ఒక జీవితాన్ని స్టడీ చేసినంత డెప్త్ మనకి పుస్తకంలోనే దొరుకుతుందని నేను నమ్ముతాను. సో, నన్ను నేను షేప్ చేసుకున్నంత కూడా పుస్తకాల ద్వారానే కాబట్టి పుస్తకాలనేది ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడున్న ఈ 1 ఇయర్‌లో జరిగిన పెద్ద రెవల్యూషన్ ఏంటంటే, ఈ యంగ్‌స్టర్స్ విపరీతంగా చదువుతున్నప్పుడు చూస్తే కొనేవాళ్ళలో యంగ్‌స్టర్సే చాలా ఎక్కువ మంది వచ్చి విరివిగా సాహిత్యం అంటే చాలామంది ఏంటంటే డిజిటల్ వచ్చేసింది. ఇంకెవరు చదవరు. తెలుగు ఎవరికీ లేదు అన్నది మొత్తం రాంగ్ అని ప్రూవ్ చేస్తూ పిల్లలు రాస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే అంటే అత్యధికంగా సెల్ అవుతున్న పుస్తకాలు చూస్తే అందరూ కూడా 25 లోపల రాసిన వాళ్ళ పుస్తకాలే చాలా డెప్త్‌తో, చాలా మీనింగ్‌ఫుల్‌గా తెలుగు సాహిత్యాన్ని వాళ్ళంతా తీసుకెళ్ళడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ మూవీ జాన్ నుండి స్టార్ట్. ఇంకా పేరు పెట్టలేదు. జాన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్‌కెళ్తున్నాను. లేదు. అందరూ కొత్త వాళ్ళతో పలాసలాగే. అంటే దీనికి ఎవరిది బ్యాగేజ్ ఉండకూడదు సినిమాకి. అంటే హీరో అన్నప్పుడు బ్యాగేజ్‌తోని చేయాల్సొస్తది. ఈ ఈ స్టోరీకి అందరూ కొత్త వాళ్ళే కావాలి కాబట్టి కొత్త వాళ్ళతో చేస్తున్నాను.